దశమహావిద్యల్లో అత్యంత శక్తివంతమైన, ఎంతోమంది ఎక్కువగా ఆరాధించే మూడవ మహావిద్య త్రిపుర సుందరి. పేరుకు తగ్గట్టే అద్భుతమైన సుందర రూపంతో ఆమె దర్శనం గొప్ప ఆధ్యాత్మిక అనుభవాన్ని ఇస్తుంది. విశ్వాన్ని పాలించే దేవత ఆ శక్తి. అందుకే ఆమెకు త్రిపుర సుందరి అని పేరు వచ్చింది. మనం నిత్యం పూజించే శ్రీ లలితా అమ్మవారు వేరెవరో కాదు, త్రిపుర సుందరీదేవి అవతారమే. లలితా సహస్రనామాల్లో ఈ దశమహావిద్యల నామాలు వివిధ రూపాల్లో ఉంటాయి. నిత్యం లలితా సహస్రనామం పఠించే వారిలో తేజస్సు ఉంటుంది. ఈ త్రిపుర సుందరీదేవి ఎవరు? ఆ శక్తి వెనక ఉన్న అద్భుతమైన విషయాలను తెలుసుకుందాం. దశమహావిద్యలు అంటే ఈ సృష్టి గతి తప్పకుండా నిలబెడుతున్న 10 అతీత శక్తులని చెప్పుకున్నాం. పురుష దేవతల ఆరాధనను దేవతా ఆరాధన అంటారు. శక్తి ఆరాధనను, ఉపాసనను మహావిద్యలు అంటారు. దశమహావిద్యల్లో మూడవ మహావిద్య త్రిపుర సుందరి. ఈ మహావిద్యల్లో చాలా శక్తి రూపాలు భయం కలిగించే రూపాల్లో ఉంటాయి. కానీ త్రిపుర సుందరి, కమలాత్మిక ఈ 2 రూపాలు మాత్రం సౌమ్యం, సౌందర్యం కూడా. ఎవరైనా తాంత్రికంగా కాకుండా ఆధ్యాత్మిక పద్ధతిలో ఈ శక్తులను పూజించవచ్చు. త్రిపుర సుందరి అవతారంలో త్రిమూర్తి అభయహస్తాల్లో చెరుకుగడ, విల్లు, అంకుశం ధరించి ఉంటారు. త్రిపుర సుందరీ దేవికి ఎడమవైపున లక్ష్మీదేవి, కుడివైపున సరస్వతీదేవి సేవలు చేస్తున్నట్టుగా విగ్రహాలు, పటాలు ఉంటాయి. వీటి అర్థమేమిటంటే ఈ సృష్టిలో అపార సంపద, అంతులేని జ్ఞానం 2 ఈ శక్తి ఆధీనంలో ఉంటాయి. అందుకే త్రిపుర సుందరి ఉపాసన చేసిన, లలితా అమ్మవారి పారాయణం చేసిన సంపదలు, విజ్ఞానం 2 సిద్ధిస్తాయని పురాణాలు చెప్తాయి. లలితా అమ్మవారి తాంత్రిక రూపమే త్రిపుర సుందరి. సాధారణ దేవతకి తాంత్రిక దేవతకు తేడా ఏంటంటే సౌమ్య రూపంలో ఉన్న దేవత థియరీ అయితే, తాంత్రిక దేవత ప్రాక్టికల్ అవుతుంది. అష్టోత్తరాలు, సహస్రనామాలు సౌమ్య మంత్రాలు. వాటిని తప్పులు లేకుండా పఠించే శక్తి ఉన్నవారు ఎవరైనా పఠించవచ్చు. తాంత్రిక మంత్రాలు ఆ దేవతా క్షేత్రానికి ఒక సీక్రెట్ పాస్వర్డ్ లాంటివి. అందుకే వాటిని సరైన గురువు ఆధ్వర్యంలోనే పూజించాలి. లేదంటే ఆ శక్తిని నియంత్రించడం మన శరీరాలకు సాధ్యమయ్యే పని కాదు. నిప్పుని నియంత్రించవచ్చు, కానీ బ్లోఅవుట్ని ఎవ్వరూ నియంత్రించలేరు. సాధారణ దేవతలకు, తాంత్రిక దేవతా మంత్రాల్లో ఉన్న శక్తులకు తేడా ఇదే. దశమహావిద్యల్లో మూడవ శక్తి రూపమైన త్రిపుర సుందరీదేవిని షోడశి అని కూడా అంటారు. ఈ శక్తికే లలితాదేవి, మహాత్రిపుర సుందరి, రాజరాజేశ్వరి, శ్రీవిద్య అనే పేర్లు కూడా ఉన్నాయి. ఈమెను తాంత్రిక పార్వతీదేవి అని కూడా పిలుస్తారు. త్రిపుర సుందరిని సౌందర్యానికి, సౌమ్యతకు ప్రతీకగా సూచిస్తారు. ఈ అమ్మ ఉపాసనను చిత్తశుద్ధితో చేస్తే ఎలాంటి వారికైనా ముఖంలో తేజస్సు వస్తుంది, ఆకర్షణ పెరుగుతుంది. మీ మాటకు సమాజంలో గొప్ప చెల్లుబాటు ఉంటుంది. అంటే గొప్ప పేరు ప్రతిష్టలు తెచ్చే తల్లి త్రిపుర సుందరి. పేరు ప్రతిష్టలు వస్తే సంపద దానంతట అదే వస్తుంది. అందుకే ఈ ఒక్క తాంత్రిక మహావిద్య అందరికీ అందాలనే మన పెద్దలు ప్రతి ఒక్కరికి ఈ శక్తి చేరేలా లలితా సహస్రనామాలను అందించారు. ప్రతిరోజు లలితా సహస్రనామం పఠిస్తే ముఖంలో ఉన్న మజిల్స్ ఆ సౌండ్ వైబ్రేషన్కి హీల్ అవుతాయి. బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది. మనసులో ఉన్న బరువంతా దిగిపోతుంది. మానసిక ప్రశాంతత దొరుకుతుంది. అందువల్ల ముఖం తేజస్సుతో వెలిగిపోతుంది. ఎంతటి వారైనా లలితా ఉపాసకుడి ముందు చేతులు జోడించి మాట్లాడాల్సిందే. అలాంటి తేజస్సు సొంతమవుతుంది. లలితమ్మ తాంత్రిక రూపమైన త్రిపుర సుందరి ఉపాసకుల్లో ఈ శక్తి అపారంగా ఉంటుంది. త్రిపుర అంటే 3 లోకాలు అని అర్థం. ఇక్కడ లోకాలు అని పురాణాల్లో చెబుతున్నా వాటిని డీకోడ్ చేస్తే 3 స్టేట్స్గా కనిపిస్తాయి. ఈ దేవత 3 రూపాల్లో ఉంటుంది. ఉపనిషత్తులో ఈ 3 రూపాల గురించి చెప్పారు. అవి స్థూల, సూక్ష్మ, పర. స్థూల రూపం అంటే భౌతిక రూపం, ఫిజికల్ స్టేట్ అన్నమాట. అంటే విగ్రహాలు అనుకోవచ్చు. విగ్రహాలు ఒక చోట ఉంటాయి. ఆ స్థితిలో విగ్రహారాధన ద్వారా మన కాన్సంట్రేషన్ అనే ఉపాసనా శక్తి శక్తిగా మారి మనసులో తేజస్సును నింపుతుంది. రెండో స్థితి సూక్ష్మ స్థితి. ఈ స్థితిని యోగులు మాత్రమే దర్శించగలరు. ఎంతో సాధన చేస్తే తప్ప ఈ స్థితిని సాధించలేం. సిద్ధులు సాధించిన అఘోరాలు సూక్ష్మ రూపాల్లో ఎక్కడికైనా వెళ్ళగలరు అంటారు. బౌద్ధంలో ఈ సూక్ష్మరూప సాధన అత్యంత ప్రత్యేకమైనది. టిబెట్ గురువులైన లామాలు సూక్ష్మరూపంలో విశ్వమంతా తిరగవచ్చని ఇప్పటికీ నమ్ముతారు. సాధన కూడా చేస్తారు. ఈ సూక్ష్మరూప సాధనలో అమ్మవారిని దర్శించాలంటే తీవ్రమైన ఉపాసన చేయాలని
దశమహావిద్యలు చెప్తాయి. ఇక మూడవ స్థితి పర. ఇది పరాశక్తి. సృష్టిని నడిపించే శక్తిని నేరుగా అనుభవంలోకి తెచ్చుకోవడమే పరాశక్తి. ఇది అందరికీ సాధ్యం కాదు. ఎంతో తపస్సు చేస్తే గాని ఆ స్థితిని పొందలేం. ఈ స్థితికి వెళ్ళిన వారికి భౌతిక ప్రపంచం చాలా చిన్నదిగా కనిపిస్తుంది. గొప్ప గొప్ప మహర్షులకు మాత్రమే ఈ స్థితి సాధ్యమవుతుంది. రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి లాంటి గొప్ప గొప్ప మహర్షులు ఈ స్థితిని సాధించగలిగారు. ఒక్కో స్థితిలో ఒక్కో రకమైన శక్తి ఉంటుంది. భౌతిక స్థితిలోనూ, సూక్ష్మ స్థితిలోనూ, పరాస్థితిలోనూ ఉండే శక్తి త్రిపుర సుందరి. అంటే సింపుల్గా చెప్పాలంటే ఈ విశ్వాన్ని నడిపించే శక్తి అన్నమాట. అందుకే త్రిపుర సుందరిని ఆరాధన చేస్తే అన్ని భోగాలు అనుభవించవచ్చని యోగులు, సిద్ధులు చెప్తుంటారు. త్రిపుర సుందరి యంత్రశక్తి శ్రీచక్రం. శ్రీచక్రం చాలా ఆలయాల్లో కనిపిస్తుంది. ఈ శ్రీచక్రంలోనే అమ్మవారి అసలు శక్తి దాగి ఉంటుంది. స్వయంభూగా వెలిసిన అన్ని అమ్మవారి క్షేత్రాలు దాదాపుగా తాంత్రిక దేవతలే. కాళీమాత శక్తిని శివశక్తి నియంత్రించింది. కానీ మిగిలిన అమ్మవారి శక్తులను ఎలా తగ్గించాలి? అందుకే మధుర మీనాక్షి, కంచి కామాక్షి, అలాగే శ్రీరంగం దగ్గరలో ఉన్న జంబుకేశ్వరంలో కొలువైన అఖిలాండేశ్వరి, శ్రీశైలం భ్రమరాంబిక, విజయవాడ కనకదుర్గ వీరంతా ఒకప్పుడు తాంత్రిక దేవతలే. సాయంత్రం అయితే ఆలయాలు మూసేసేవారు. ఇప్పటికీ చాలా చోట్ల సాయంత్రం అయితే తాంత్రిక దేవతల ఆలయాల్లో దర్శనం ఉండదు. అప్పుడు ఆది శంకరాచార్యుల వారు చాలా మహావిద్యాశక్తులను సౌమ్య రూపాలుగా మార్చారు. ఎలా అంటే ఆ ఆలయాల్లో అమ్మవారి గర్భగుడి ఎదురుగా శ్రీచక్రాలు ప్రతిష్ఠించారు. శ్రీశైలం, మధుర మీనాక్షి, అఖిలాండేశ్వరి ఆలయాల్లో ఇప్పటికీ ఆది శంకరాచార్యులు ప్రతిష్ఠించిన శ్రీచక్రాలను చూడవచ్చు. ఆ శక్తులను శాంతపరిచి ఇప్పుడు మనం చూస్తున్న సౌమ్య రూపాల్లోకి అమ్మవార్లను తెచ్చింది ఆది శంకరాచార్యుల వారే. అంటే ఆ విగ్రహాలు శాంతంగా మనకు కనిపిస్తాయి. ఆ అమ్మవారిలో ఉన్న పవర్ ఫోర్స్ని ఈ శ్రీచక్రంలో ఉండేలా అమ్మవారి తపస్సు చేశారు ఆదిశంకరులు. అలా ఆయా ఆలయాల్లో ఉండే శ్రీచక్రాల్లో అమ్మవారి అసలైన శక్తి దాగి ఉంటుంది. ప్రాచీనమైన అమ్మవారి దేవాలయాలకు వెళ్ళినప్పుడు అక్కడి శ్రీచక్రాన్ని తప్పక పూజించాలి. అసలైన శక్తి కేంద్రం అదే. అలా భయంకరమైన రూపాల్లో ఉండే అమ్మవార్లు ఆదిశంకరులు ప్రతిష్ఠించిన శ్రీచక్రాల వల్ల శాంత స్వరూపాలుగా మనకు దర్శనమిస్తున్నాయి. అలా మధుర మీనాక్షి మరో అవతారమే బాలా త్రిపుర సుందరి. బాలా త్రిపుర సుందరి ఇప్పటికీ ఏదో ఒక రూపంలో మధురైలో తిరుగుతూ ఉంటారని భక్తులు నమ్ముతారు. అంతటి శక్తి ఉన్న మహావిద్య త్రిపుర సుందరి. శ్రీచక్రంలో ఒక భాగం పురుష శక్తి, మరో భాగం స్త్రీ శక్తిగా విభజించి ఉంటుంది. ఈ రెండింటి శక్తి బిందువు ఒక దగ్గర కేంద్రీకృతమై ఉంటుంది. ఆ బిందువు ఒకటే గాని ఆ బిందువులో 3 శక్తులు కలిసి ఉంటాయి. అవి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. ఇచ్ఛాశక్తి అంటే కోరుకున్నది ఇచ్చే శక్తి. జ్ఞానశక్తి అంటే జ్ఞానాన్ని ఇచ్చే శక్తి. క్రియాశక్తి అంటే వర్క్ ఫోర్స్, మన విజయం కోసం కాలాన్ని నియంత్రించే శక్తి. ఇలా 3 రూపాల్లో త్రిపుర సుందరి బీజాక్షరాలు మనకు శక్తినిస్తాయి. లలిత అంటే చాలా మంది లలితం లేదా సున్నితం అని అనుకుంటారు. కానీ ఆధ్యాత్మిక భాషలో లలిత అంటే ఆటలు ఆడేది అని అర్థం. ఈ సృష్టిని ఆడించేది లలిత. అందుకే లలితా సహస్రనామం రోజు పఠిస్తే గొప్ప శక్తి మనల్ని నడిపిస్తుంది. ఇక బాలా త్రిపుర సుందరి, త్రిపుర సుందరి బాలావతారం. బాలా త్రిపుర సుందరి అత్యంత సాత్విక అవతారం. ఆ అమ్మ శక్తి అపారం అని చెప్తారు. ఒక్క త్రిపుర సుందరి దశమహావిద్య ఎన్నో రూపాల్లో తాంత్రిక శక్తిని ఇస్తుంది. ఇది త్రిపుర సుందరి దశమహావిద్య గురించి విశేషాలు. మరో దశమహావిద్య గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో